Now, గుణిజ ఉపగుణిజ కోణాల్లో ముందు సూత్రాలు చూసుకుందామండి. sin 2a అంటే 2 sin a cos a, cos 2a అంటే cos square a minus sin square a, లేదంటే 2 cos square a minus 1, లేదంటే 1 minus 2 sin square a. అలాగే tan 2a అంటే 2 tan a by 1 minus tan square a. అయితే వీటిని కూడా ట్యాన్లో చెప్పొచ్చు అండి. అందుకని sin 2a ని ఇంకో రకంగా ఎట్లాగంటే 2 tan a by 1 plus tan square a, దీంట్లో అయితే 2 tan a by 1 minus tan square a, రైట్. అలాగే cos 2a ఏంటయ్యా అంటే 1 minus tan square a by 1 plus tan square a. అన్ని ఫార్ములాస్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి. అంటే cot 2a ఫార్ములా ఏంటయ్యా అంటే cot square a minus 1 by 2 cot a. ఇక్కడ ఇక మూడు కోణాలు ఉన్నాయి. 3aలు ఇందాక 2aలు అయిపోయినాయి, ఇప్పుడు 3aలు చూద్దాం. sin 3a అంటే 3 sin a minus 4 sin cube a. cos 3a అంటే 4 cos cube a minus 3 cos a. అలాగే tan 3a అంటే 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a. ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 3aలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే 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 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 అయినా 120 అయినా 240 అయినా 300 అయినా వాటన్నిటికీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకే విలువలు. అప్పుడు సైన్ థీటా సైన్ ఆల్ఫా మైనస్ థీటా సైన్ ఆల్ఫా ప్లస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 సైన్ 3 థీటా. అలాగే కాస్ థీటా కాస్ ఆల్ఫా మైనస్ థీటా కాస్ ఆల్ఫా ప్లస్ థీటా అది కూడా 1/4 కాస్ 3 థీటా. tan థీటా tan ఆల్ఫా మైనస్ థీటా tan ఆల్ఫా ప్లస్ థీటా ఇక్కడ 1/4 ఉందండి, ఒకటి tan 3 థీటా. cot theta cot alpha minus theta cot alpha plus theta ఇక్కడ కూడా 1/4 ఉండదండి, cot 3 theta అది ఒక సెట్. నెక్స్ట్ ఇక్కడ sin square theta sin square alpha minus theta plus sin square alpha plus theta దాని వాల్యూ ఎంత అంటే 3/2. అలాగే cos square theta cos square alpha minus theta అలాగే cos square alpha plus theta దాని వాల్యూ కూడా 3/2. ఓకే నవ్వండి. సో కొద్దిగా ఎక్కువ మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. cos theta దానికి డబల్ అదే I mean cos 2 power 0 cos 2 square అది 2 power 1 2 square 2 divided 2 power n minus 1 theta దాని వాల్యూ ఎంత అంటే sin 2 power దీని తర్వాత దాన్ని అంటే 2 power n minus 1 కదా, అందుకని 2 power n theta by 2 power n into sin theta. సో ఓకే అండి. a plus b 60 అయినా లేదా a minus b 60 అయినా ఏది 60 అయినా సరేనండి, cos square a plus cos square b minus cos a cos b దాని వాల్యూ 3/4. అదే సైన్ కొద్ది తేడా ఉంది. a ప్లస్ బి 60 అయితే సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈస్ 3/4. అలాగే a మైనస్ బి 60 అయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈస్ 3/4. కొన్ని ముఖ్యమైన విలువలు అండి మనకు వచ్చేవి. సైన్ 18 అయితే √5 మైనస్ 1/4. అలాగే cos 36 అయితే cos sin 18 అయితే √5 minus 1/4, cos 18 అయితే √10 plus 2 √5/4, cos 36 అయితే √5 plus 1/4, sin 36 అయితే ఇదిగో ఇది మైనస్ అవుతుంది. అలాగే 22 అంటా ఉంది. సైన్ కాస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ట్యాన్ గుర్తుంటే మంచిది. sin 22.5 అయితే √2 minus 1/2 √2 మొత్తానికి వర్గమూలం, cos 22.5 అయితే √2 plus 1/2 √2 మొత్తానికి వర్గమూలం, tan 22.5 అయితే దట్ ఈస్ √2 minus 1. సో ఇదండి ఇంకొక ఫార్ములా. కాస్ క్యూబ్ ఏ ప్లస్ కాస్ క్యూబ్ 120 ప్లస్ ఏ ప్లస్ కాస్ క్యూబ్ 240 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 3/4 కాస్ 3a. దీని ఇంకా అవసరం అనుకుంటే మనం 60 నుంచి 120 నుంచి 60లోను అలాగే 240 నుంచి 60లోను అట్లా 120లోను అట్లా కూడా రాసుకుని మార్చుకుని చేంజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఫైనల్ ఫార్ములా ఇది ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు. కాస్ క్యూబ్ ఏ 120 కలిసింది, మళ్ళీ సరిపో 120 కలిసి 240 ప్లస్ ఏ దట్ ఈస్ 3/4 కాస్ 3a. సో ఇప్పుడు గుణిజ ఉపగుణిజ గుణాల మీద క్వశ్చన్స్ చేద్దామండి. థియరీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. దాంట్లో మొదటి క్వశ్చన్ చూసుకోండి. 1 plus sin theta minus cos theta by 1 plus sin theta plus cos theta. దీంట్లో సో దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం sin thetaని 2 sin theta by 2 cos theta by 2 అని రాసుకోండి. 1 minus cos theta అని మనకి రెండు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. చూసుకోండి, ఎక్కడైనా సరే
1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. అదే 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఇప్పుడు అట్లాగే 1 మైనస్ కాస్ థీటా కదా, అందుకని దట్ ఈస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 డివైడెడ్ బై ఇదిగోండి సైన్ థీటా అంటే యాజ్ యూజువల్ ఇంత ముందు లాగానే 2 సైన్ థీటా బై 2, సో కాస్ థీటా బై 2. ఓకే అండి, ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా ఈసారి అంటే ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. పైన ఏమో 2 సైన్ థీటా కామన్ తీసేయండి, అదే 2 సైన్ థీటా బై 2. అప్పుడు లోపల ఏమొస్తుందంటే కాస్ థీటా బై 2 ప్లస్ సైన్ థీటా బై 2. కిందేమో 2 కాస్ థీటా బై 2 కామన్ తీయండి. ఇక్కడ ఇది సైన్ థీటా బై 2 ప్లస్ కాస్ థీటా బై 2. ఈ రెండు సేమ్ కదా, పైన కింద కొట్టుకుపోతాయి, అలాగే 2లు కూడా కొట్టుకుపోతాయి. సైన్ థీటా బై కాస్ థీటా బై 2 అంటే దట్ ఈస్ ట్యాన్ థీటా బై 2. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దామండి, చూడండి. ఇది కూడా సైన్ థీటా ప్లస్ సైన్ 2 థీటా. దీన్ని ఏంటంటే సైన్ థీటా నేను కలగొద్దు, సైన్ 2 థీటా అంటే 2 సైన్ థీటా కాస్ థీటా డివైడెడ్ బై, ఇక్కడ కూడా కాస్ థీటా నేను చేయొద్దండి, కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే ఇప్పుడు చెప్పాక 2 కాస్ స్క్వేర్ థీటా, 2 కాస్ స్క్వేర్ థీటా, ఏది 1 ప్లస్ కాస్ థీటా. పైన ఏమో సైన్ థీటా కావాలి, 1 ప్లస్ 2 కాస్ థీటా అండి, కిందేమో కాస్ థీటాని కావాలి, 1 ప్లస్ అగైన్ 2 కాస్ థీటా అండి. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. సైన్ థీటా బై కాస్ థీటా అంటే దట్ ఈస్ ట్యాన్ థీటా. సో రైట్ అండి, ఈ బిగ్ క్వశ్చన్ ఇది చూడండి కొద్దిగా. కాస్ 3a వాల్యూ, దిస్ ఇస్ కాస్ a, కాస్ మైనస్ కాస్ 3a వాల్యూ మనకు తెలుసు ఎంత అంటే 4 కాస్ క్యూబ్ a, మైనస్ కాదు ముందు మైనస్ లేదు బ్రాకెట్లో వేద్దాం రండి, మైనస్ 3 కాస్ a డివైడెడ్ బై కాస్ a. అలాగే సైన్ a, సైన్ 3a వాల్యూ కూడా మీకు తెలుసు, 3 సైన్ a మైనస్ 4 సైన్ క్యూబ్ a డివైడెడ్ బై సైన్ a. చేసామండి, చూడండి. 1 మైనస్ 4 కాస్ స్క్వేర్ a ప్లస్ 3 కదండి, ఇది మైనస్ 3 వేసాను రైట్. సైన్ a బై సైన్ a అంటే 1 ప్లస్ 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ a. సో 3 1 4 4 4 8 మైనస్ 4 ఇంటూ కాస్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ a, దట్ ఈస్ 8 మైనస్ 4 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ 4. సో ఓకే అండి, ఇది ఈ క్వశ్చన్. కొన్ని అవకాశాలు ఉన్నప్పుడు త్రికోణమితిలో ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే వ్యవహారం చూసుకోవాలండి ఎప్పుడైనా సరే. అందుకని ఇక్కడ ఏం చేద్దామంటే మనం a ఈక్వల్ 30 సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. a బదులు అది కాస్ క్యూబ్ 30 డైరెక్ట్ వాల్యూ చేద్దాం. కాస్ 30 అంటే √3/2 హోల్ క్యూబ్ ఉంది కదా, రైట్. 3 30 90, సైన్ 90 అంటే 1 రైట్. ఇక్కడ ప్లస్ సైన్ క్యూబ్ గురించి ఆలోచించండి, కాస్ 90 అండి, ఇది 0, కాస్ 3 30 90 అంటే కాబట్టి మొత్తం 0 ఈజ్ ఈక్వల్. ఇక్కడికి వస్తే కే సైన్ 120, సైన్ 120 అన్నా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 120 అన్నా 60 అన్నా ఒకటే, సైన్ రెండవ పాదంలో ప్లస్ అయ్యి, సో 60 అన్నా 120 అన్నా ఒకటేనండి. అందుకని దిస్ ఈజ్ √3/2. రెండో పాదంలో సైన్ ప్లస్ కాబట్టి ప్లస్ ఐ. ఇంకో దాన్ని చెప్పిన 3√3 హోల్ క్యూబ్ అంటే 3√3 బై 2 క్యూబ్ అంటే 8 ఈజ్ ఈక్వల్ k ఇంటూ √3/2. ఇదిగో √3 అయిపోద్ది. ఈ రెండు దీంట్లో సార్ అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3/4. ఈ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో ఇదేంటంటే కాస్ పవర్ 6a ప్లస్ సైన్ పవర్ 6a ఇవ్వండి, ఏదో వాల్యూ ఇచ్చి k వాల్యూ కనుక్కోమాట. దీన్ని ఇచ్చేద్దాం ఉంటుంది, దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, చూడండి. దిస్ ఈస్ కాస్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ a హోల్ క్యూబ్, a ప్లస్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే a క్యూబ్ a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3 కాస్ స్క్వేర్ a సైన్ స్క్వేర్ a ఇంటూ కాస్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ a
అదే కదండి ఫార్ములా a ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ బి రాస్తాం. దీంట్లో దిస్ ఈజ్ 1 అండి, 1 క్యూబ్ అంటే 1a మైనస్ 3. ఇక్కడ కాస్ ఏ సైన్ ఏ, కాస్ ఏ సైన్ ఏ 2 కాస్ ఏ సైన్ ఏ అంటే దీన్ని ఇలా రాస్తున్నాను నేను చూడండి. 3/4 4 అంటే 4 ఈజ్ 2 కాస్ ఏ సైన్ ఏ హోల్ స్క్వేర్. సరిపోయింది కదా. ఇదిగోండి 4 క్యాన్సిల్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ ఇది ఎట్లాగో 1. ఇప్పుడు దానికి ఈక్వేట్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కే. ఇంకొక స్టెప్ అయితే చేద్దాం రండి. 1 మైనస్ 3/4 సైన్ 2a హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కే సైన్ స్క్వేర్ 2a. దట్ మీన్స్ చూడండి 1 సరిపోయింది, సైన్ స్క్వేర్ 2a సరిపోయింది. సో k ప్లస్ ఎంత ఉందంటే 3/4. సో k ఈజ్ ఈక్వల్ 3/4. ఓకే అండి, ఈ క్వశ్చన్ చూద్దాం. కొద్దిగా లిటిల్ బిట్ ప్రాసెస్ పడుతున్నాయండి, చూసుకోండి జాగ్రత్తగా. ఇదేమీ మనం మార్చక్కర్లేదు. 1/tan 3a మైనస్ tan a. ఇది మాత్రం ట్యాన్లో రాసుకున్నామండి. కాట్లో ఇచ్చారు కదా, ట్యాన్లో రాసుకున్నాం అనుకోండి. 1 డివైడెడ్ బై 1/tan 3a మైనస్ 1/tan a. సో ఈ వాల్యూ తర్వాత కంపేర్ చేసుకుందాం. సో దీనికి ఎల్సిఎం చేస్తే ఎలా వచ్చేస్తుంది కదా, 1/tan 3a మైనస్ tan a మైనస్ ఇది పైకి వెళ్ళిపోద్దండి. tan 3a మైనస్ tan a బై tan a మైనస్ tan 3a ఎల్సిఎం చేస్తే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని కూడా మార్చేసి కింద ఈ మైనస్ ఉంది కదండి, ఇటు మార్చేద్దాం. సో ఏమవుతుందంటే tan 3a మైనస్ tan a. ఏం లేదండి, ఇది మైనస్ ఇక్కడికి వస్తే tan 3a మైనస్ tan a అవుతుంది. ఇక్కడ 1 ఇది ప్లస్. సో దిస్ ఈస్ tan a మైనస్ tan 3a. 1 ప్లస్ ఓకే ఇంటూ దిస్ ఇస్ సారీ ఎల్సిఎం కదా, పైకి ఎల్సిఎం వెళ్తుంది. దట్ ఈస్ tan a ఇంటూ tan 3a. సో ఇది మన ఫార్ములానే, tan a మైనస్ b ఫార్ములా, కాకపోతే కిందకు ఉన్నది అంతే తేడా. దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/tan 3a మైనస్ 2a అంటే tan 2a. దాట్ ఈజ్ ఈక్వల్ ఎంత అయ్యా అంటే cot 2a. అయితే దీని వాల్యూ ఇగో ఇలా ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ k cot 2a అన్నాడండి. సో క్లియర్లీ రెండు ఈక్వల్ కదా, k ఈజ్ ఈక్వల్ 1. ఓకే అండి, tan a ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ b బై సైన్ b. అయితే tan 2a మైనస్ tan b అంత అన్నట్టు. ఇక్కడ కూడా ఏదో ఒక వీలైతే మాత్రం ఎప్పుడైనా త్రికోణమితిలో ఏదో ఒక వాల్యూ ప్రతిక్షేపించుకోవడం మంచిదండి, ఈజీగా వస్తుంది. అందుకని మనం ఏం చేద్దాం అంటే b ఈజ్ ఈక్వల్ 60 తీసుకుని దాని నుంచి ఏ కలుపుకుందామండి. b ఈజ్ ఈక్వల్ 60. అప్పుడు tan a ఏమవుతుందంటే 1 మైనస్ కాస్ 60 అంటే హాఫ్ కదా, హాఫ్ డివైడెడ్ బై సైన్ 60 అంటే √3/2. 1 మైనస్ హాఫ్ అంటే దట్ ఈస్ హాఫ్ బై √3/2 అంటే 1/√3. 1/√3 కదా అంటే tan 30. సో దీని అర్థం ఏంటండి, tan a ఈజ్ ఈక్వల్ tan 30. దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ 30. ఇది మన ఆన్సర్కి వెళ్ళిపోదాం. tan 2a మైనస్ tan b. tan 2a అంటే tan 60, 230 కదండి, 60 మైనస్ tan b అన్నా tan 60. సో ఈజ్ ఈక్వల్ 0. సో దీనికి ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అండి, కొద్దిగా మన రేంజ్ కంటే కొద్దిగా ఎక్కువే. యాక్చువల్లీ ఐపీఏలో లేవుంది, ఎంసెట్లో కానీ వాటిలో ఇచ్చేవాడు. చూసుకోండి ఈ క్వశ్చన్ ఏంటంటే మనం చదువుకున్నాం, దీనికి కూడా ఒక ఫార్ములా. ఇక్కడ కాస్ క్యూబ్ ఏ ప్లస్ కాస్ క్యూబ్ 120 మైనస్ ఏ ప్లస్ కాస్ క్యూబ్ 120 ప్లస్ ఏ. దీన్ని చదువుకున్నాం, గుర్తెచ్చుకోండి. దిస్ ఈజ్ 3/4 cos 3a అని. దట్ ఈస్ 3/4 cos 3a. దట్ ఈస్ ద ఫార్ములా. మనం చెప్పుకున్నామండి ఆల్రెడీ ఈ ఫార్ములాని. సో దిస్ ఇస్ ద వాల్యూ. దాంట్లో ప్రతిక్షేపించామనుకోండి, ఇదిగో కాస్ క్యూబ్ 10 అండి, 120 మైనస్ 10 అండి, అందుకని 110. 120 ప్లస్ 10 అండి అంటే 130. సో దీని వాల్యూ ఎంత అయ్యా అంటే దిస్ ఇస్ 3/4 కాస్ 10. ఏ అంటే 10 కదా, 30. దట్ ఈస్ ఈక్వల్ 3/4 కాస్ 30 అంటే √3/2 అంటే 3√3/8 అండి. ఇది కూడా ఒక చిన్న ఫార్ములా అండి, చూసుకోండి. ఫార్ములా ఒకసారి చేస్తాను నేను. కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ 120 మైనస్ ఏ కాస్ స్క్వేర్ ప్లీజ్
ఓకే, తర్వాత కాస్ స్క్వేర్ 120 ప్లస్ ఏ, ఇది చెప్పుకున్నామండి, దీని వాల్యూ 3/2 అని. కాబట్టి ఇది కాస్ స్క్వేర్ 25, 120లోంచి 25 పోతే 95, 120కి 25 కలిపితే 145. సో దీని వాల్యూ ఎంత అంటే 3/2. ఓకే అండి, ఇక్కడ ఏమి ఇచ్చా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇదేమో సైన్ థీటా, ఇదేమో కాస్ థీటా అండి, నో డౌట్. ఇంకా అందుకని దీన్ని చూడండి ఎలా రాసుకుంటామంటే, ఇదేమో చిన్న మార్పు, దీన్ని 3x - 4x³ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ముందు రాస్తున్నా ఏమవుతుంది కదా, పైన స్క్వేరే కదండి, స్క్వేరే కదా, ఏది a - b అన్నా b - c అన్నా ఒకటే, ఏది ముందు రాసినా ఒకటే, 3y హోల్ స్క్వేర్. సో దీంట్లో దిస్ ఇస్ sin 3x sin theta x అంటే 3 sin theta మైనస్ 4 sin cube theta హోల్ స్క్వేర్ ప్లస్ ఇది y అంటే కాస్ అంటున్నాం కదా, 4 cos cube theta మైనస్ 3 cos theta హోల్ స్క్వేర్. ఇదేమో sin 3 theta అండి, స్క్వేర్ కదా. ఇదేమో cos 3 theta అండి, దీనికి స్క్వేర్ ఉంది కదా, sin స్క్వేర్ 3 theta cos స్క్వేర్ 3 theta, దట్ ఈస్ 1. ఓకే అండి, ఈ క్వశ్చన్ చూడండి, k వాల్యూ కనుక్కుందాం. సో దీంట్లో విడగొట్టేసేయండి, జస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి, దీని సంగతి తర్వాత చూసుకుందాం. కాస్ డైరెక్ట్ రాసేద్దాం, మళ్ళీ ఊరికి అనవసరంగా రాయడం. కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా 1 అండి, ఇక్కడ కాస్ స్క్వేర్ బీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ బీటా 1 అండి, 1 + 1. తర్వాత ఇక్కడ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా, ఇక్కడ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా, -2 కామన్ తీసి 7 అనుకోండి, కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, రైట్. దీంట్లో సో దిస్ ఈస్ 2 - 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా కదా ఇది, రైట్. దాంట్లో నుంచి 2 కామన్ తీసి 7 అనుకోండి, 1 - కాస్ ఆల్ఫా మైనస్ బీటా. సో మనకు తెలుసు కదా 1 - కాస్ బీటా అంటే 2 కాస్ స్క్వేర్, అందుకని దిస్ ఇస్ 1 - కాస్ బీటా ఫార్ములా 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా/2. ఇది మనకు వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చా అంటే k సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్, ఇది కూడా అంతే, బై 2 ఉంది, ఆల్ఫా మైనస్ b/2. ನಾವು కంపేర్ చేసుకుంటే k ఈజ్ ఈక్వల్ ఎంత అండి 4. ఇదండి, దీన్ని సింప్లిఫై చేయాలంటే చాలా కష్టం, అందుకని ఏం చేద్దామంటే డైరెక్ట్గా a ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకుందాం అంటే 0 తీసుకుంటే ఎన్ని 0లు అయిపోతాయి, అందుకని 30 తీసుకుంటే చూడండి, దిస్ ఈజ్ సైన్ 30 అంటే 1/2, ఇది సైన్ 90 అంటే 1 ప్లస్ సైన్ 150 అంటే 150 30 ఒకటే వాల్యూగా సైన్కి, 150 30 అండ్ 150 సేమ్ వాల్యూస్ అండి, అండ్ 210 రెండు, ఈ 3 అండ్ ఇంకోటి ఉంది కదా 330, ఈ 3 ఒకే వాల్యూస్ అండి. అందుకని సైన్ 30 150 కూడా అదే వాల్యూ ఉంటుంది, 1/2. రెండో పాదం కాబట్టి ప్లస్ ఏ, అందుకని దట్ ఈస్ 1/2 అండి. తర్వాత సైన్ 70 అంటే 210 అన్నా అది కూడా 1/2నే, కాకపోతే ఇది మూడో పాదం కాబట్టి మైనస్ అండి. పైన కిందకు వద్దాం, కాస్ 30 అంటే √3/2, కాస్ 90 అండి 0, కాస్ 5 అంటే 150, అది కూడా √3/2నే, కానీ రెండో పాదం కాబట్టి మైనస్. అలాగే కాస్ 7a, కాస్ 7 అంటే అది కూడా 210, అది కూడా √3/2నే, కాకపోతే మైనస్. సో ఇక్కడ ఈ √3/2 కొట్టుకుపోద్ది, ఇక్కడ √1/2 కొట్టుకుపోయి ఎంత మిగిలిందంటే పైనేమో 3/2 అండి, కిందేమో -√3/2. దట్ ఈస్ 2 √3 అంటే -√3, దట్ ఈస్ tan 120. సో అంటే x ఈజ్ ఈక్వల్, కంపేర్ చేసుకున్నాం అనుకో దీనికి, x ఈజ్ ఈక్వల్ 120 అంటే 4a. ఓకే అండి, పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు, కాస్ 6a 6 కాస్ 4a అన్ని కాసుల్లో ఇచ్చాడండి. ఈక్వల్ k కాస్ a అయితే k అంతా సేమ్ ఇంత ముందులానే చక్కగా కాస్ ఏలో వచ్చినప్పుడు a ఈక్వల్ 0 పెట్టామనుకోండి వచ్చేస్తుంది. చూడండి, ఇది 1 ఇదే కదా, ఇది 6, ఇది 15, ఇది 10, కింద ఇది వచ్చేసి 1, ఇది 5, ఇది 10 ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా పెట్టేద్దాం k కాస్ 0 అంటే ఇది కదా, అయిపోయిందండి. పైనేమో k ఈజ్ ఈక్వల్ ఎంతంటే 10, 25, 6, 31, 32/16,
ఈజ్ ఈక్వల్ కే 32 దీంట్లో 2 సార్లు కే ఈజ్ ఈక్వల్ 2. చూడండి ఈసారి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు 2x/1 - వాల్యూ ఎంత అంటే అది వాల్యూ సైను ట్యాను కాస్ట్లో ఇచ్చాడు ఆప్షన్స్ రైట్. దీంట్లో ఇది మనకు తెలుసు కదా, దీన్ని చేద్దాం. ఎక్స్ ఈక్వల్ ఎంతో కనుక్కుందాం. ఫస్ట్ √1 - cos a అంటే 2sin²a/2. అలాగే మరి ఇది కూడా అంతే కదండి, 2cos²a/2 కదా, దట్ ఈస్ tan a/2. ఏది ఎక్స్ వాల్యూ 2 క్యాన్సిల్ అయిపోద్ది, దాని వర్గమూలం కడితే tan a/2 ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఇది కావాలి 2x/1 - x², దట్ ఈస్ 2 tan a/2/1 - tan²a/2 అండి. ఇది tan a ఫార్ములా కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు tan a. సో చాలా మంచి క్వశ్చన్ అండి ఇది, చూడండి. సో cos³ 21 + cos³ 39/cos21 + cos39 పై దాన్ని a³ + b³ ని కారణాంకాలుగా రాద్దాం. దాన్ని ఏమని రాస్తామంటే మనం cos21 + cos39 ఇంటూ cos²21 మైనస్ cos21 ఇంటూ cos39 ప్లస్ cos²39. ఓకే, జాగ్రత్త చూడండి. cos21 + cos39 డివైడెడ్ a + b, a² - ab + b² డివైడెడ్ బై cos21 + cos39. సో ఈ క్యాన్సిల్ అయింది. పై చూడండి, మనం ఈ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకోండి. a + b ఈజ్ ఈక్వల్ టు 60 అయితే అయినా cos²a + cos²b మైనస్ cos a cos b ఉంటుందేమో, ఆ వాల్యూ ఎంత అయినా అంటే దాని వాల్యూ 3/4 అని చెప్పుకున్నాం మనం. a + b 60 అయినా cos²a + cos²b మైనస్ cos a cos b, cos²a + cos²b మైనస్ cos a cos b, దట్ ఈస్ 3/4 అని చెప్పుకున్నాం. కాబట్టి ఇదిగోండి, దీని వాల్యూ మనకు వచ్చేసింది ఈజ్ 3/4. సో ఓకే అండి, ఈ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏం చేద్దామంటే ఏకి బదులు 0 పెడదామండి. చిన్న క్వశ్చన్ ఏముందో చూడండి. ఏకి బదులు 0 పెడితే tan 45 ప్లస్ tan 45 అంటే ఇది 1 ఇది 1 2. మరి ఆప్షన్స్లో 2 ఎక్కడ వచ్చిందో చూసుకుందాం. దీంట్లో ఇది 1 ఆప్షన్లో చూడండి, ఇక్కడ చెప్పేసుకున్నానండి. 2 cosecant 2a అంటే cosecant 0 అంటే sin 0 అంటే 0 కదా, cosecant 0 అంటే ఇన్ఫినిటీ. ఇది కాదు, దీని వాల్యూ మనం రాస్తున్నా ఇన్ఫినిటీ. ఇక్కడికి వద్దాం. secant 2a cos 0 అంటే 1 కదా, secant 0 కూడా 1 కాబట్టి దిస్ ఇస్ 2. అదే ఆన్సర్. అయినా ఒకసారి కూడా చెక్ చేసుకున్నాం. tan 0 అంటే 0, cot 0 అంటే 1/0, అగైన్ ఇట్ ఇస్ ఇన్ఫినిటీ. సో మన ఆన్సర్ ఏదంటే సెకండ్ 1. సో ఇదండి ఈ రెండింటి లబ్ధం ఈసారి secant 45 + a ఇంటూ secant 45 - a. ఓకే, secant 45 + a ఇంటూ secant 45 - a. దీనికి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు కానీ సో తీసుకోవచ్చు, దానిలాగా చేసుకోవచ్చు ఆప్షన్ నుంచి. సో ఆప్షన్స్ ఇవి ఇచ్చాడండి. దిస్ ఈజ్ secant 2a, రెండోది cos 2a, మూడోది 2 cos 2a, నాలుగోది ఓకే 2 secant 2a. ఇలా ఇచ్చాడు, చూద్దాం. ఓకే, దీనికి కూడా మనం ఇందాక చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ a = 0 పెడితే ఈ రెండు సేమ్ వాల్యూ వస్తాయి. cos 0 అన్న 1, secant 0 అన్న 1 కదా, ఈ రెండింటికి సేమ్ వాల్యూ. అందుకని ఆప్షన్స్ దాన్ని 0 పెట్టట్లా, మామూలుగా చేసేద్దామండి. చూడండి, అందుకని ఆప్షన్ 2 వచ్చింది అని అవుతుంది. దీన్నేమో 1/cos 45 + a, ఇది 1/cos 45 - a. సో cos a + b ఇంటూ cos a - b మనకు తెలుసు 1/cos²45 మైనస్ sin²a. cos a + b ఇంటూ cos a - b cos²45 అంటే మనకు తెలుసు కదండి, cos 45 అంటే 1/√2, దాని స్క్వేర్ 1/2, 1/2 మైనస్ sin²a. దట్ ఈస్ కాస్ కట్టామనుకోండి 2 పైకి వచ్చేస్తుంది. 2/1 - 2 sin²a. 1 - 2 sin²a అంటే 2/cos 2a. cos 2a పైకి పట్టుకెళ్ళిపోయామనుకోండి 2 secant
2 secant 2a. సో ఇది cos 2a ఫార్ములా 2 by cos 2a, దాని పైన పట్టుకెళ్ళిపోతే 2 secant 2a. దట్ ఇస్ ఓకే. ఈ క్వశ్చన్ చూడండి, ఇది a ప్లస్ b ಅಂತ అడిగాడు. tan a అంటే మనకు తెలుసు sin a by cos a. cot b అంటే తెలుసు కదండి, cos a by b by sin b. సరే, దీని తర్వాత రాసుకుందాం. వెంటనే దీన్ని మనం కాస్త కట్టేసుకుంటే ఇది ఏమవుతుందంటే దిస్ ఈస్ cos a sin b. సో పైన sin a sin b ప్లస్ cos a cos b, దట్ ఈస్ sin a sin b ప్లస్ cos a cos b. cos a sin ఇది cos b by sin b, cos a sin b, పైన ఏమో sin a sin b ప్లస్ cos a cos b. సో దీని వాల్యూ ఏంటయ్యా అంటే పై దాని వాల్యూ cos a మైనస్ b, cos a మైనస్ b. 1 minute అండి, క్వశ్చన్ తప్పించినట్టున్నాం. 1 minute, ఒక్క నిమిషం. సో ఒక్కసారి క్వశ్చన్ చిన్న తప్పైంది. దిస్ ఇస్ tan b అండి, ప్లీజ్ tan b. కాబట్టి ఇది b, ఇది కూడా b. ఇక్కడ ఏంటంటే సో sin స్క్వేర్ b, అలాగే ఇక్కడ cos స్క్వేర్ b పైన sin స్క్వేర్ b cos స్క్వేర్ డివైడెడ్ బై కింద ఏమొస్తుందంటే sin b cos b sin దట్ ఈస్ ఓకే రైట్. sin స్క్వేర్ b cos స్క్వేర్ b అంటే 1 అండి, 1 అది 1 బై cos b sin b. దీన్ని ఇంకా మనం పైన కింద 2 రాసామనుకోండి, 2 బై sin 2b. ఓకే, ఇప్పుడు ఇది 2 by sin 2b అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 cosecant 2b. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకోండి. వాడు ఏమని ఇచ్చాడు, 2 cosecant 2b మనకు వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ 2 secant 2a, దట్ ఈస్ గివెన్ as secant 2 secant 2a. ఇప్పుడు 2 and 2 వెళ్ళిపోతే cosecant theta cosecant 2b secant 2a ఈక్వల్ అంటే ఈ రెండింటి మొత్తం 9, దట్ ఈస్ 2a plus 2b is equal to 90. and a plus b ఎంత అయ్యా అంటే దట్ ఈస్ 5/4 or 45. ఓకే, లెట్ us take it as 45. ఓకే, ఒక్కసారి జాగ్రత్త చూసుకోండి. సో ఇది cosecant theta cosecant a అండ్ secant a రెండు ఈక్వల్ అయితే ఆ రెండింటిని కలిపితే ఎంత రావాలంటే 90. అందుకని 2a plus 2b is 90, a plus b is 45. దీంట్లో ఏం చేద్దాం చూడండి, కొద్దిగా లిటిల్ బిట్ డిఫికల్ట్. దీంట్లో ఏం చేద్దామంటే a ఈజ్ ఈక్వల్ టు 45 తీసుకుందామండి, b ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ కండిషన్ సరిపోతుంది. అప్పుడు ఏది ఆన్సర్ సరిపోతుందో చూద్దాం. b బదులు 0 పెట్టామనుకోండి, సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అంతేగా 1 plus 0 by 1 minus 0 దట్ ఈస్ 1. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మరి ఇక్కడ 0 పెడితే ఆ వాల్యూస్ 1 అయితే ఏదో చూద్దాం. tan 45 ఇది 1, cot 45 అది కూడా 1, tan 0 అంటే 0, tan 0 అంటే 0 కదండి. cot 0 ఇన్ఫినిటీ అని వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఇన్ఫినిటీ, మనకి 2 ఆన్సర్స్ మిగిలినాయి. మరి దాంట్లో ఏదో చూడాలిగా, అందుకని వేరే కేసు మళ్ళీ చూద్దాం. ఇది కేస్ 1. ఈసారి ఏం చేద్దామంటే అన్ని 30 తీసుకున్నాం. a ఈజ్ ఈక్వల్ 30 అండ్ b ఈజ్ ఈక్వల్ 30, రెండు 30 తీసుకున్నాం. అప్పుడు దీని వాల్యూ కనుక్కుందామండి. ఇక్కడది రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 30 అంటే హాఫ్ డివైడెడ్ బై 1 మైనస్ హాఫ్, దట్ ఈస్ పైన 3/2 కింద 1/2, 2 క్యాన్సిల్ అయిపోయి ఓకే అండి. రూట్ ఆఫ్ దిస్ ఈస్ ఈక్వల్ రూట్ ఆఫ్ 3/2 డివైడెడ్ బై 1/2 అంటే √3 దీని వాల్యూ. ఎక్కడ √3 వస్తుందో చూద్దామండి. ఇప్పుడు ఏది 30 పెట్టి tan 30 అంత 1/√3 అంటే ఇది కాదుగా. సరే, cot 30 అయితే దట్ ఈస్ √3. సరే, ఇది మన ఆన్సర్ అండి. సో tan 30 అయితే 1/√3 కాబట్టి తప్పు, cot 30 అయితే √3 కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ పైన అంటే cos 2θ, దట్ ఈస్ పైన ఏమవుతుందంటే cos 2 ఇంటూ π/4 మైనస్ a డివైడెడ్ బై కింద cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అంటే 1, దట్ ఈస్ 1 అండి. ఇప్పుడు వెంటనే cos దిస్ ఈస్ ఈక్వల్ ఇక్కడ రాస్తానండి, cos 2 లోపలికి పట్టుకెళ్ళిపోతే π/2 మైనస్ 2a, cos 90 మైనస్ θ అంటే sin θ, దట్ ఈస్ sin 2a.
సో మన ఆన్సర్ ఏంటంటే sin 2a దిస్ వన్. మళ్ళీ చెప్తానండి, త్రికోణమితిలో ఈ లైన్ వరకు వాల్యూస్ పెట్టి వచ్చేటైతే అలాగే పోవాలండి బెస్ట్ వే. సో ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ 0 పెడదామండి. ఏ ఈక్వల్ 0 పెడితే ఏమవుతుందో చూద్దాం. 0 అంటే 1 అండి, 0 1 అంటే 1/1 వస్తుంది. సింపుల్గా 1 ఎందుకు, ఇంకా ఇది ఒకటే 1/1, ఈ 0లే కదా. మైనస్ 0 అంటే మళ్ళీ అగైన్ 1/1 అంటే 1. సో ఫైనల్ వాల్యూ 0. చూడండి, ఏ 0 పెట్టిందానికి ఎక్కడ 0 వస్తుందో చూద్దాం. ఇక్కడ 2 tan 0 వస్తుందండి. కొసీకెంట్ 0 అంటే sin 0 అంటే 0 కదా, కొసీకెంట్ 0 అంటే ఇన్ఫినిటీ అవుతుందండి ఇది. అలాగే కాట్ 0 అంటే ఎంత అవుతుందంటే దట్ ఈస్ టీ అవుతుంది. కాట్ 0 ఎంత అండి, కాట్ 0 ఈజ్ 1 కదా. ఓకే, ఇన్ఫినిటీ, సారీ, కాట్ 0 కూడా ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే సీకెంట్ 0 ఈజ్ అంటే 1 అండి, అందుకని 2 అవుతుంది. సో మన ఆన్సర్ ఏదంటే దిస్ వన్. సో ఓకే అండి, వెరీ సింపుల్ అప్లికేషన్ ఇది. కాసా పెట్టే వచ్చేస్తుంది. కాసా పెట్టామనుకో, కింద sin 4a cos 4a, ఇది sin 12aను cos 4a అండి, మైనస్ cos 12a అండ్ sin 4a అండి ఇదేమో. సో sin a cos b మైనస్ cos a sin b అంటే sin a మైనస్ b అంటే 12 నుంచి 4 పోతే 8a డివైడెడ్ బై, ఇది చూడండి sin 4a cos 4a అంటే 2 sin 4a cos 4a అంటే sin 8a కదా. సో 2 లేదు కాబట్టి ఇది 1/2 sin 8a. సో sin 8a అయిపోతుంది, 2 తిరగబడుతుంది కాబట్టి ఇట్ ఈస్ 2. ఇదండి చూడండి, దీంట్లో బేస్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, sin 3θ అండ్ cos 3θ. సో ఇక్కడ రాసుకుంటాం. sin 3θ అంటే మనకు తెలుసు కదండి, 3 sin θ మైనస్ 4 sin cube θ. అలాగే cos 3θ అంటే 4 cos cube θ మైనస్ 3 cos θ. సో దీని నుంచి ఇది ఈ 4 sin cube θ అటు అది వచ్చేసింది అనుకోండి. సో ఇదిగోండి, దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 3 sin θ మైనస్ sin 3θ ఈజ్ ఈక్వల్ 4 sin cube θ. ఓకే, దీని నుంచి ఇది అటు పట్టుకుపోయామనుకోండి. సో ఇది సేస్ ప్లస్ cos 3θ, ఇది అటు పట్టుకుపోయామనుకోండి 3 cos θ ప్లస్ cos 3θ ఈజ్ ఈక్వల్ 4 cos cube θ. ఈ వాల్యూస్ ని, సో దీని నుంచి వచ్చినవే, వేరే ఏం కాదు. ఈ వాల్యూస్ ని అక్కడ పెట్టామనుకోండి. 5 ఏమో 4 cos cube θ, కిందదేమో 4 sin cube θ అంటే దట్ ఈస్ cot cube θ. సో ఇది చూడండి, 8 sin θ cos θ cos 2θ cos 4θ ఈజ్ ఈక్వల్ sin x అయితే x ఎంత. ఇక్కడ ఏంటంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం, ఇది cos θ cos 2θ cos 2 square θ, ఓకే, ఎక్సెట్రా cos 2 పవర్ n మైనస్ 1 θ. దీని వాల్యూ సూత్రం చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ sin 2 పవర్ n θ. ఇదిగో దీని తర్వాత డివైడెడ్ బై 2 పవర్ n ఇంటూ sin θ అని చెప్పుకున్నాం. చూసుకోండి, గుర్తించుకోండి ఒకసారి. దట్ ఈస్, సో యాజ్ ఫర్ దట్ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం ఇది ఏమవుతుందంటే 8 sin θ. దాన్ని మనం డిస్టర్బ్ చేద్దాం. cos θ 2θ 4θ అంటే 2 square θ. ఈసారి ఆన్సర్ లో చూడండి, దిస్ ఈజ్ ఇంటూ, సో దిస్ ఈజ్ sin 2, ఇది 2 square కదా, మనకి 2 cube θ, సారీ, sin 2 cube θ డివైడెడ్ బై 2 cube sin θ. సో దీంట్లో sin θ కొట్టుకోద్ది, 2 cube అంటే 8 కొట్టుకోద్ది. దిస్ ఇస్ sin 8θ. సో sin 8θ కాబట్టి x అంటే 8θ కదా, sin x అండి. సో x ఈజ్ ఈక్వల్ ఎంతంటే 8θ. ఇదండి వెరీ సింపుల్ క్వశ్చన్. 3 sin a మైనస్ 4 sin cube a అంటే sin 3θ ఫార్ములా అండి, సింపుల్. దిస్ ఈజ్ sin 3θ అంటే 3 బదులు 30 sin 30, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ అండి. సో చూడండి, ఇక్కడ వాటిలో అకరణీయ సంఖ్య ఏది అని అడిగాడు వీటిలో. సో ఇది నో డౌట్ అండి, కరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య కావాలి మనకి. ఇది రూట్లో వస్తుంది వాల్యూ, ఎంతో మనకు అనవసరం. ఇది కూడా రూట్లో వస్తుంది. బట్ ఇది చూడండి,
దీన్ని మనం 1/2 sin 30 అని రాయొచ్చుగా. sin 15 cos 15 అండి, ముందు 2 ఉండాలి, లేదు కాబట్టి 1/2 sin 30 అంటే 1/2 ఇంటూ 1/2 ఈజ్ 1/4. అక్కడ ఏ సంఖ్య కదండి అది. ఓకే అండి, వాల్యూస్ తెలియాలండి, అందుకని దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాము. cos 72 అంటే మనకి తెలిసింది sin 18 అని, sin square 18. sin 36 అంటే అది కూడా తెలుసు, cos 30. sin 54 అంటే cos 36 స్క్వేర్. దీని వాల్యూ మనకు బాగా తెలుసండి, √5 మైనస్ 1/4 స్క్వేర్. అలాగే cos 36 వాల్యూనేమో √5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. సో విడగొట్టేస్తే ఇదిగో 5 ఇక్కడ ఉంటుంది, మైనస్ ఇక్కడ కూడా కొట్టుకోండి. 1 స్క్వేర్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది, ఎక్కిపోతుంది. ఇక్కడ -2√5, ఇక్కడ కూడా -2√5. టోటల్ ఎంత అవుతుందంటే -4√5. జాగ్రత్త చూసుకోండి, ఇక్కడ ఒక -2√5, ఇక్కడ 2√5కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2√5. టోటల్గా -4√5 డివైడెడ్ బై 60, దట్ ఈస్ ఈక్వల్ టు -√5/4. ఓకే, ఇది కూడా అంతే, వాల్యూస్ మీదే. 180/5 అంటే cos 36 అండి, ప్లస్ ఇది అంతే కదా, 336లో cos 108 అండి. దానికి కొద్దిగా లిటిల్ బిట్, ఇదేమో cos 36 అండి, ఇది 90 ప్లస్ 18 కదండి, అందుకని sin 18 అవుతుంది cos వల్ల. రెండవ పాదం cos కదా, -180. దీని వాల్యూ మనకు తెలుసు, √5 ప్లస్ 1/4 మైనస్ దీని వాల్యూ కూడా తెలుసుగా, √5 మైనస్ 1/4. ఇదిగో √5 వెళ్ళిపోతుంది, 1 మైనస్ ప్లస్ 1 అంటే 2/4 ఈజ్ 2/4. 2/4 అంటే దట్ ఈస్ హాఫ్. సో ఈ మోడల్ ఆల్రెడీ చేసామండి, జస్ట్ వాల్యూస్ని సింప్లిఫై చేసుకుంటే 180/12 అంటే 15 అండి, ఇది cos స్క్వేర్ 15 ప్లస్ ఇది 45 మనందరికి తెలుసుగా 45. ఇది 5/15, 5/12 అంటే 15 ఇప్పుడే చెప్పుకున్నామండి, దానికి ఇంటూ 5 కాబట్టి cos స్క్వేర్ 75. ఇదిగో చూడండి, cos స్క్వేర్ 15, 60 మైనస్ 15, 60 ప్లస్ 15 తెలుసుగా, దీని వాల్యూ ఎంత 3/2 అని మనకి. సో ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి ఇది, జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ cos 6 ఉంది అంటే cos A 60 ప్లస్ A cos 66, అలాగే cos 60 మైనస్ A కూడా ఉంటే బాగుండేది. అది మనం రాసుకున్న 60 మైనస్ 6 అంటే 54. నేను ఏం చేస్తానంటే చూడండి, దీంట్లో మిగిలినన్ని పక్కన రాసేస్తానండి. 4 cos 42, అలాగే cos 60, అలాగే cos 78. ఆ తర్వాత ఇది చూడండి, cos 6, cos 54, cos 66. మరి 54 లేదు తీసుకొచ్చి పెట్టాం కదండి మనం, అందుకని ఇదిగో cos 54. సో దీని వాల్యూ మనకి తెలుసు, 1/4 cos 3A. సో దిస్ ఈస్ 4/cos 54, cos 42, cos 60 అంటే మళ్ళీ ఎందుకు 1/2 cos 60 అంటే, అలాగే cos 78 తర్వాత చూద్దాం. ఇది దిస్ ఈస్ 1/4 cos 3 అంటే 3 18. ఓకే అండి, ఇప్పుడు చూడండి, ఈ 2 4 అండ్ 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మళ్ళీ అగైన్ మనకి ఇది cos A, 60 మైనస్ A, 60 ప్లస్ A. ఒకసారి రాసేసి 1/2 cos 54. ఇది చూడండి, cos 18, cos 42, cos 70. సేమ్ ఇదాడే cos A 60 మైనస్ 18 42, 60 ప్లస్ 18 మళ్ళీ cos 1, అలాగే 1/2 cos 54 అంతవరకే ఉంది. 1/4 cos 3A అంటే cos 54. cos 54 అవుట్ అండి. 1/2 అండ్ 1/4 అంటే దట్ ఈస్ 1/8. సో ఇది చూడండి, cos 12, cos 24, cos 48 అండ్ cos 84. ఇవి 4 ఉంటే జనరల్గా దాని ఆన్సర్ ఇదండి, 1/16 నో డౌట్. దాని వాల్యూ ఫస్ట్ ఎట్లా చేయాలో చేద్దాం, అది వేరే సంగతి. 4 ఉన్నాయి కదా, దాని వాల్యూ 1/16. అట్లాగే అన్ని మొదటి పదంలోగా ఈ 2 వచ్చే ప్రశ్న లేదండి, మైనస్ వాల్యూస్ రావు. సరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు ఇది ఉంది cos θ 2 θ 4 θ ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, cos θ cos 2 θ అండ్
2 స్క్వేర్ తీటా అంటే 4 తీటా. ఓకే, ఇది వచ్చింది అనుకో చెప్పుకున్నాం, దట్ ఈస్ ఈక్వల్ సైన్ 2 క్యూబ్, దీనికి డబల్ 8 తీటా బై 8 సైన్ తీటా అని చెప్పుకున్నాం. ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ఇక్కడ తీటా అంటే 12 అండి. ఈ మూడింటికి బదులు దీని వాల్యూ ఏంటయ్యా అంటే సైన్ 8 12 96 బై 8 సైన్ 12 ఇంటూ కాస్ 84. రైట్, ఇక్కడ కాస్ 84 అంటే సైన్ 96 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ 84 అండి. సైన్ 96 అంటే సైన్ 84. దీని వల్ల రాస్తా నేను. సైన్ 96 అంటే సైన్ 84 కాస్ 84 బై 8 సైన్ 12. దాని వాల్యూ మనకు తెలుసు కదా, కింద 2 ఉండాలి, లేదు. సో కాబట్టి సైన్ 168 బై 16 సైన్ 12. సైన్ 168 అంటే 180 మైనస్ 12 కదా, అందుకని దిస్ ఈస్ సైన్ 12 బై 16 సైన్ 12. సైన్ 12 వెళ్ళిపోయింది 1/60. దట్ ఈస్ ద ఆన్సర్.